వెల్కమ్ టు మై లిటిల్ క్యూటీస్. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన. అసలు ఏంటి ఈ సుకన్య సమృద్ధి యోజన, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఒక ఫ్యామిలీలో ఎంతమంది గర్ల్ చైల్డ్కి అప్లికబుల్ అవుతుంది అంటే ఒక్కరు లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ లైక్ ఫస్ట్ డెలివరీలో మనకి ఒక ట్విన్ బేబీస్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ ఫ్యామిలీలో అయితే ఒకరు లేదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ స్కీమ్కి. ఇంకొన్ని కేసెస్లో లైక్ రేర్ కేసెస్లో ముగ్గురు ఆడపిల్లలు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఏ కేసెస్ అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ డెలివరీలో ఒక ఆడపిల్ల పుట్టిండొచ్చు, సెకండ్ డెలివరీలో ట్విన్ గర్ల్ బేబీస్ పుట్టిండొచ్చు. సో ఈ కేసెస్లో ముగ్గురు ఎలిజిబులే ఈ స్కీమ్కి. ఇన్ సమ్ కేసెస్ లైక్ ఫస్ట్ డెలివరీలోనే మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి రెండవ డెలివరీలో మీకు ఇంకొక ఆడపిల్ల పుట్టినట్లయితే ఈ కేసెస్లో ముగ్గురు ఎలిజిబుల్ కారు. ఓన్లీ ఫస్ట్ పుట్టిన ట్విన్ గర్ల్ బేబీస్ మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఏజ్ క్రైటీరియా అనమాట. ఏజ్ లిమిట్ ఏంటి? ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి గర్ల్ బేబీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి 10 years వచ్చేలోపు మనం ఎప్పుడైనా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏజ్ లిమిట్ క్లియర్ అయింది కదా, నెక్స్ట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, మెచ్యూరిటీ వాల్యూ ఎంత, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి మనకి 21 years ఉంటుంది. మనం డిపాజిట్ చేసిన అమౌంట్ మెచ్యూరిటీ అవ్వడానికి 21 years పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అంటే ఇందులో మనం ఇన్వెస్ట్ చేసిన డేట్ నుంచి ఈ అకౌంట్ స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి 14 years వరకు మాత్రమే మనం ఇందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఇయర్స్కి మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. 21 years వరకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మనకి మెచ్యూరిటీ వాల్యూ 21 years తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, ఈ మెచ్యూరిటీ పీరియడ్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ బేబీకి మీరు 2 years ఉన్నప్పుడు మీరు అప్లై చేశారనుకోండి అకౌంట్కి, 2 years నుంచి అమ్మాయికి 16 years వచ్చేంత వరకు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు మనం అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా 14 years అమ్మాయికి 14 years వచ్చేంత వరకే మనం కట్టాలేమో అని అనుకుంటారు. బట్ కాదు, మీరు అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి మనకి 14 years యాడ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 yearsలో మీరు అప్లై చేశారు గర్ల్ బేబీకి, 2 + 14 అంటే మీరు అమ్మాయికి 16 years వచ్చేంత వరకు మీరు ఈ అకౌంట్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు 2 years ఉన్నప్పుడు అప్లై చేస్తున్నారు కదా, 2 years + 21 years అంటే ఏంటి, 23 years. సో 23 years అప్పుడు మీకు మెచ్యూరిటీ వాల్యూ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అసలు ఏంటి మెచ్యూరిటీ వాల్యూ మనకి ఎప్పుడు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ ఎన్ని ఇయర్స్ చేయాలి అనే దానికి ఇది క్లారిటీగా మీరు వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ మనం 250 rupees నుంచి 1,50,000 వరకు మన క్యాపబుల్ని బట్టి మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది మంత్లీ మోడ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇయర్లీ మోడ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి మంత్లీ మోడ్లో అయితే బాగుంటుంది, ఇయర్లీ మోడ్లో కష్టం అని అనిపిస్తే వీ కెన్ గో ఫర్ మంత్లీ మోడ్ అనమాట. మంత్లీ మోడ్లో అయితే మనం ఎవ్రీ మంత్ 1 to 10th date లోపు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇయర్లీ మోడ్లో అయితే మనము ఎవ్రీ ఇయర్ April 1st week లోపు మనం డిపాజిట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ మీరు అమ్మాయికి 2 years ఉన్నప్పుడు 1,50,000 అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 14 years వచ్చే వరకు ఎంత అమౌంట్ వస్తుంది, 21 years వరకు మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను క్లియర్గా ఈ వీడియో ఎండ్లో నేను ఒక చార్ట్ లాగా చూపిస్తాను, మీరు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకి 21 yearsలో మనకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 73 lakhs అమౌంట్ అయితే మనకు ఇస్తారనమాట.
ఈ 73 laక్స్ మనకి ఒకవేళ ముందే అవసరం వచ్చింది అలా తీసుకోవచ్చా అంటే ఎస్, ఇన్వెస్ట్మెంట్ టైం తర్వాత మనం ఎప్పుడైనా ఈ అమౌంట్ని 50% అమౌంట్ని మనము పిల్లల చదువు కోసం కానీ లేదంటే మ్యారేజ్ పర్పస్ కానీ మనం దాన్ని తీసుకోవచ్చు. 50% అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు. అంటే గర్ల్స్ చైల్డ్కి 21 ఇయర్స్ వచ్చాక మాత్రమే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసాక ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకి గ్యాప్ వచ్చిందనుకో, వాళ్ళ కట్టలేకపోయారనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క వాల్యూని బట్టి ఒక్కొక్క పెనాల్టీ వాల్యూ ఉంటుందన్నమాట. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఒక పెనాల్టీ వాల్యూ ఉంటుంది. సో మనం ఆ పెనాల్టీ అనేది మనం కట్టినట్లయితే అకౌంట్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ వాల్యూ తర్వాత ఈ అకౌంట్ మనకి యూజ్ ఉండదు. ఒకవేళ మీరు ఇందులో డిపాజిట్ చేయాలి అనుకుంటే నార్మల్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో 7.6% ఉంది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఈ ఇయర్. 7.6%. అప్పుడు మీకు ఆ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అంత నార్మల్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో అంతే ఇస్తారు. మనకి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 9% కూడా ఉండేది, 9.2% కూడా. బట్ గ్రాడ్యువల్గా మనకైతే తగ్గుతూ వస్తుందన్నమాట ఇయర్స్ పెరిగే కొద్దీ. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే తొందరగా మీరు అప్లై చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బెనిఫిట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ వాల్యూ మేబీ తగ్గిపోవచ్చు. సో మనకు అన్ని స్కీమ్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ స్కీమ్. బట్ స్టిల్ మీరు లేట్ చేయకుండా ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ బ్యాంకుకి కానీ లేదంటే నియర్ బై పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి అప్లై చేయండి. ఈ స్కీమ్ ఎక్కడ అప్లై చేయాలి అని అంటే సుకన్య సమృద్ధి యోజన ఎనీ పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎనీ ఆథరైజ్డ్ బ్యాంక్లో మనకి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారనమాట. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటికి ఏదైతే దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా కావాలి అంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి. ఇంకా మీకు ఏమేమి కావాలి అసలు ఈ స్కీమ్కి డాక్యుమెంట్స్ అంటే మీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఇంకా ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో అకౌంట్ హోల్డర్ యొక్క వాళ్ళ యొక్క ఈ అకౌంట్కి ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ పేజ్ ప్రింట్అవుట్ కావాలి. ఇంకా వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే సరిపోతుంది. సో డిపాజిటర్స్ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా అకౌంట్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ ప్రింట్అవుట్ ఉంటే మనకు చాలు. గర్ల్ బేబీది అయితే ఎవరికైతే అప్లై చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, ఇంకా ఆధార్ కార్డ్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలని అనమాట. మేమైతే రియా అండ్ డియాకి బ్యాంక్లో అప్లై చేసాము, స్టేట్ బ్యాంక్లో అప్లై చేసాము. సో స్టేట్ బ్యాంక్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ మనకైతే ఒక 14 to 15 పేజెస్ ఇచ్చారనమాట మేము ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు. సో ఆ ఫామ్ మొత్తం మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఒక 3 డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, అకౌంట్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంక థర్డ్ వన్ ప్రింట్అవుట్ అని చెప్పాను కదా. ఈ 3 కాపీస్ 3 జిరాక్స్ ఇవ్వాలి. ఇంకా 3 ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాలన్నమాట. 3 ఫొటోస్ అయితే మనం ఇవ్వాలి. అమ్మాయివి కూడా మనము ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ అండ్ ఫొటోస్, ఈ 3 ఇవ్వాలి. మనం ఈ స్కీమ్కి ఓకే అయ్యాక వాళ్ళు మనకు పాస్బుక్ ఇస్తారనమాట. మనకి రెగ్యులర్ పాస్బుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను మీకు. మేమైతే స్టేట్ బ్యాంక్లో అప్లై చేశాను అని చెప్పాను కదా. సో మనకి అప్లై చేశాక మనకి ఏం మిస్టేక్స్ లేకుంటే వెంటనే వాళ్ళు మనకు ఒక పాస్బుక్ జనరేట్ చేస్తారు. ఈ పాస్బుక్లో వచ్చేసరికి మనకి అకౌంట్ హోల్డర్ రియా అకౌంట్, రియా అండ్ మదర్ ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళ ఫోటో మనకి పేస్ట్ చేసి ఇస్తారు. లైక్ నార్మల్ పాస్బుక్ లాగే పిల్లలది కూడా ఇస్తారనమాట పాస్బుక్. సో మేమైతే స్టేట్ బ్యాంక్ చూస్ చేసుకున్నాము. పోస్ట్ ఆఫీస్లో అయితే
ఇంకా ఈజీగానే ఉండొచ్చు మేబీ ప్రాసెస్. మేమైతే 2 చోట్ల అప్లికేషన్స్ తెచ్చుకున్నాము. పోస్ట్ ఆఫీస్లో అయితే సింగిల్ ఫామే ఇచ్చారు అప్లికేషన్కి. ఎక్కడైనా అయితే మేము స్టేట్ బ్యాంక్ చూస్ చేసుకున్నాము. సో మీకు ఏది నచ్చైతే, ఏది కన్వీనియంట్గా ఉంటుందో, మీ ఇంటికి ఏది దగ్గరగా ఉంటుందో అది చూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ చూస్ చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ అప్లై చేసుకున్నా సేమ్ ఈ స్కీమ్ అయితే ఒకేలాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంక్లో అప్లై చేశారు, స్టేట్ బ్యాంక్లో అప్లై చేశారు, మీకు అక్కడ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపించిందంటే మీరు దాన్ని పోస్ట్ ఆఫీస్కి కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి మీకు ఎలాంటి అమౌంట్ అయితే మీకు రెడ్యూస్ అవ్వరు. పోస్ట్ ఆఫీస్ నుంచి మనం బ్యాంక్కి కూడా షిఫ్ట్ చేయొచ్చు అనమాట, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనకి వాటికి ఎలాంటి ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో మనకి బెనిఫిట్ ఏంటి అంటే ట్యాక్స్ ఫ్రీ అని చెప్పొచ్చు. ట్యాక్స్ ఫ్రీ ఏంటి అంటే ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ మీద మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమైతే రియాకి 2500 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎవ్రీ మంత్, డియాకి కూడా 2500 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇయర్ మొత్తం కలిపి ఇద్దరిది 60,000 అమౌంట్ అవుతుందన్నమాట. ఈ 60,000 అమౌంట్ని మేము ఇన్కమ్ ట్యాక్స్లో మేము చూయించుకోవచ్చు ఏటీసీ యాక్ట్ ప్రకారం. సో అలా ట్యాక్స్ పరంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ స్కీమ్ వల్ల. చాలామంది డిఫరెంట్గా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ అన్నిటితో కంపారిజన్ చేస్తే నాకు సుకన్య సమృద్ధి ఈజ్ ద బెస్ట్ అని అనిపించింది. ఇందులో ఎన్ఆర్ఐస్ ఎలిజిబుల్ ఈ స్కీమ్కి అంటే నో, ఎన్ఆర్ఐస్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ స్కీమ్కి. ఇంకా మీకు క్లియర్గా ఒక చార్ట్ రూపంలో నేను మీకు ఇప్పుడు ఫైల్ ఒక అటాచ్ చేస్తాను. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది అసలు ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, మనం ఎన్ని ఇయర్స్ అమౌంట్ చేయాలి, మనం ఎన్ని ఇయర్స్ అమౌంట్ డిపాజిట్ చేయాలి, మెచ్యూరిటీ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ డేటా అనేది నేను మీకు వీడియోలో అటాచ్ చేస్తాను. కైండ్లీ హ్యావ్ ఎ గ్లాన్స్. మనం ఇందులో చూసినట్లయితే డిపాజిట్ అమౌంట్ వచ్చేసరికి 1,50,000 అనమాట. ఇది 2015 ఇయర్లో మనకు స్టార్ట్ చేశారు డిపాజిట్ చేయడం. 2028 వరకు మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అయిపోతుంది. అమౌంట్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి మనం 2035 ఇయర్స్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 72,26,000 అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు మెచ్యూరిటీ వాల్యూలో. మనం ఈ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మనకు 7.6% ఉంది. మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లిటిల్ క్యూటీస్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి ఎవరికైనా 2 అమ్మాయిలు ఉంటే లేదా ఒక్కరు అమ్మాయి ఉన్నా కూడా వాళ్ళకందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.